అఖిల్ టార్గెట్ అదే. తొలి సినిమాతోనే 50 కోట్ల క్లబ్లో చేరితే ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు ఏ హీరోకి సాధ్యం కాని రికార్డ్ ఇది. రామ్ చరణ్ తొలి సినిమా చిరుత హిట్ అయినా వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టించలేకపోయింది. నాగ చైతన్య జోష్కి అవకాశం లేకుండా పోయింది. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్లు ఈ మ్యాజిక్కి చాలా దూరంలో నిలబడిపోయారు. ఇప్పుడు ఆ ఛాన్సు అఖిల్కి దక్కబోతుంది. ఈ సినిమా వసూళ్లు దుమ్ము దులపడం ఖాయమని ట్రేడ్ పండితులు అప్పుడే విశ్లేషణకు దిగిపోతున్నారు. వినాయక్ మార్క్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయి జస్ట్ ఓకే అనుకున్నా ఈ సినిమా 50 కోట్లు కొల్లగొట్టేయడం ఖాయమని లెక్కలు వేస్తున్నారు. అఖిల్ టార్గెట్ కూడా అదే. పబ్లిసిటీ పక్కాగా చేసుకొని ఓపెనింగ్స్ భారీగా రాబడితే 50 కోట్లు పెద్ద కష్టమేమీ కాదని అఖిల్ నమ్మకం. నితిన్ కూడా అదే ధీమాతో ఈ సినిమాకి భారీగా ఖర్చు పెడుతున్నారని టాక్. మరి అఖిల్ తొలి సినిమాకే 50 కోట్లు హీరో అవుతాడో లేదో తెలియాలంటే ఇంకా కొంతకాలం ఆగి చూడాల్సిందే. ఏది ఏమైనా అఖిల్ వినాయక్ సినిమా అంటే ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఫిలిం నగర్లో శ్రియా లెస్బియన్ అనే వార్త హాట్ టాపిక్గా ప్రచారం జరుగుతుంది. వరుస హిట్స్తో కెరీర్పై ఆచితూచి అడుగులు వేస్తున్న శ్రియా త్వరలో లెస్బియన్ పాత్రలో ప్రేక్షకులను అలరించనుందట. ఈ పాత్రకి విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నాడని టాక్. హైదరాబాద్ భాగమతిపై ఓ